ఫ్రెండ్స్, సో ఈరోజు మన మోటో వ్లాగింగ్ కోసం మనకున్న హెల్మెట్ అసలు సెట్ అయితే లేదు. క్లాంప్ కూడా చేంజ్ చేసినాం కానీ ఇంకా అది మొత్తం బెండ్ అయిపోయి నాకు ఇక్కడ నెక్ అన్నది పెయిన్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చికటపల్లికి వచ్చిన పవన్ దగ్గరికి. వీడియో తీస్తుండు, థ్యాంక్స్ ఫర్ షూటింగ్. సో ఇప్పుడు మనము హెల్మెట్ షాప్కి పోదాం. హిమాయత్ నగర్ ఇక్కడ నుంచి దగ్గరనే ఒక హెల్మెట్ షాప్ అవుతుంది. సో ఆడికైతే పోదాం మనము. ఒకసారి నేను కొన్ని హెల్మెట్స్ అనుకున్నా, ఆన్లైన్లో చూసిన. ఒకవేళ అవి కనుక దొరికితే తీసుకుందాం, లేదంటే లేదు. సో లెట్స్ గో. ఇప్పుడు మనం పోతుంది అయితే హిమాయత్ నగర్లో ఉన్న హెల్మెట్ షాప్కి. సో ప్రస్తుతానికి నేను హెల్మెట్ అయితే పెట్టుకోలేదు, తప్పుగా అనుకోకండి, నేను స్లోగానే పోతున్నా. కాకపోతే ఇంకా మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి మేము వేరే గల్లీల నుంచి అయితే పోదామని ఫిక్స్ అయినాం. షార్ట్కట్లో మెయిన్ రోడ్ నుంచి కాకుండా గల్లీలో నుంచి అయితే పోదామని అనుకున్నాం. అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అక్కడ నుంచి అయితే పోతున్నాం ఇప్పుడు మేము. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇండికేటర్ మస్ట్ అండ్ షుడ్. సో ఇక్కడ ఇంటర్నల్గా ఏంటంటే మనకు రూట్ షార్ట్ అవుతుంది, ప్లస్ అంత ట్రాఫిక్ కూడా ఇంకేముండదు. సో నేను యాక్జోర్ హెల్మెట్ అయితే తీసుకుందామని అనుకుంటున్నా, కానీ చూద్దాం. ఒకవేళ అక్కడ వేరే ఆఫ్లైన్లో వేరే ఇంకేమన్నా మన స్కూటీకి సెట్ అయ్యే కలర్లో ఏమన్నా ఉంటే సో అదే తీసుకుంటా. బడ్జెట్ ఇంత అనేది ఏం పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకుంటే నాకు నెక్ పెయిన్ రాకుండా, బర్డన్ లైక్ నాకు హెడ్కి ఓవర్ వెయిట్ కాకుండా ఉంటే చాలు, అంతే. బడ్జెట్ ఎంతైనా పర్లేదని అనుకున్నా. సో అక్కడ హెల్మెట్ షాప్కి పోయినాక అయితే మీకు వీడియో తీసి చూపిస్తా. చలో రైట్, బాయ్. క్యా బోల్తే హై షాప్ పతలియా పూరా ఎక్దమ్. ఇది చాలా ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉంది, కానీ ఇది ఏమంటారు, కెమెరా పెట్టుకుంటే సెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. కానీ లైట్ వెయిట్ ఉంది పవన్ దీనికంటే. మీరు ఇది కంఫర్ట్ కూడా అట్లే ఉంది అనుకో. ఎల్ సైజ్ అది, ఎల్ సైజ్. ఓకే, ఇది కొంచెం బెటర్, కానీ ఇది కూడా సూపర్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు చెప్పాలంటే. నాకు క్రేజీ నా వాయిస్ బట్టి చూడొచ్చినారు. ఈ వైవర్ నుంచి మొత్తం ఏదో మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్లాంటి హెల్మెట్స్ మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది. సో నేను అసలు తీసుకోగలుగుతలేదు హెల్మెట్ అయితే. ऑर्डर करें तो कब तक लाते थे? कौन सा मॉडल कौन सा बताए ना आपको? दोनों भी होना? नहीं नहीं, एक ही होना, कोई एक. वो तो मार्बल एडिशन है, उनका बोले ना, वो ब्लैक पेंथर हो. ओके, मार्बल बोले तो आपको 6500 वाला होना या 5000 वाला होना? पहले दिखा ना गोल्ड कलर वाला मिल गया था आपको भाई. पेंथर कब तक मिलेगा? ये ब्लैक गोल्ड. సో నేను ఇట్లాంటిది అడుగుతున్నా. సో गलीज भी है ना, एक गलीज भी है. ऐसा हाँ, गलीज कितना का इंस्टॉलमेंट में. సో ఇది ఈ హెల్మెట్ కావాలంటే ఆర్డర్ పెట్టాలంట కంపల్సరీ. సో చూద్దాం ఇంకేమైతే. ఓకే, ఫుల్ యాంటీ పౌడర్. उसमें शॉर्ट आता ना, हाँ. उसमें फुल आता. ఓకే. और ये वाइजर लॉकिंग सिस्टम रहता है, सामने वाइजर लॉक रहता है, प्रेस करके. ओके ओके, प्रेस करा तो हाँ. उठ जाते हैं. नहीं, लॉक रहता, रिलीज हो जाता. हाँ वही, हाँ. प्रेस हाँ. करा तो उठ जाता है. अगर आपके पास इंटरकॉम भी लगाना है, ओके, इधर लगा सकते हैं. इसमें 90% व्यू है. आप ओके, अब आपको इंटरकॉम कुछ भी लगाना है, उसका वायरिंग सब इसमें आ जाता है. आपको ये हेड साइज पे डिस्टर्बेंस नहीं करता. साइज सेम है भाई अंदर का, इसका उसका पूरा.
ये आप ऑफ रोडिंग को भी यूज़ कर सकते हैं, ट्रैक पर्पज को भी यूज़ कर सकते हैं। देखो पेन के कौन सा साइज है ये? लार्ज साइज। प्रेस करो नीचे उसको। ड्यूल वेदर का भी कस्टमाइज करा लेना स्टिकरिंग का, ब्लैक ले लो आप। హెల్మెట్ కొందామనే ఫిక్స్ అయ్యే పోయినా కానీ నాకు కావాల్సిన ఎడిషన్ లేదు. వేరే చూసినా కానీ అంత గ్రాఫిక్స్ అంత సెట్ అవ్వదు. మెయిన్గా మనది స్కూటీ కాబట్టి స్కూటీకి సెట్ అయ్యే గ్రాఫిక్స్ లేదు. ఇంకోటి ఆర్డర్ పెడితే 1 వీక్ అంటుండు. నాకు ఇంకా నమ్మకం లేక నేనైతే బయటకు వచ్చేసిన. సో వేరే షాప్ ఏమైనా ఉంటే చూద్దాం. నెక్స్ట్ పంజగుట్టలో ఇంకో షాప్ ఉంటుంది, అది కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు అక్కడికి రైడర్స్. సో అక్కడికి వెనక చూసుకుందాం. నేను చూసేది ఏంటంటే యాక్జర్లో ఒకటి బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ ఉంటుంది, గోల్డెన్ కలర్లో డిజైన్ వస్తుంది అది. సో అట్లాంటివి చూసిన, కానీ ఇంకా ఇక్కడ అవైలబుల్ లేదు స్టాక్. అది తెప్పిస్తామంటున్నారు కానీ ఇంకా నాకు సరే డైరెక్ట్ చూసే తీసుకుందాంలే అంటని చెప్పేసి ప్రస్తుతానికి అయితే పంజగుట్ట గోదామని అయితే ఫిక్స్ అయినా. చలో, సో ఇప్పుడు ప్రజెంట్గా మనం పంజగుట్టకి అయితే పోతున్నాము. పంజగుట్టకి ఇక్కడ నుండి షార్ట్ కట్ అవుతుంది యాక్చువల్గా. అది ఎక్కడంటే మన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వెళ్ళే రూట్, అక్కడ ఆ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో టర్నింగ్ పైనే ఉంటుంది హెల్మెట్ షాప్. ఇంకోటి పంజగుట్ట దగ్గర ఆర్యభవన్ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, ఆర్యభవన్ అని. అది చాలామందికి తెలిసి ఉంటుంది మీకు కూడా. సో అక్కడ కూడా ఒక హెల్మెట్ షాప్ ఉంటుంది. సో మనం 2 షాపులలో అయితే ఒకసారి చూద్దాము. ఒకవేళ ఉంటే కనుక తీసుకుందాం, లేదంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ టైం 8:50 అవుతుంది ఇప్పుడు. నాకు తెలిసి హోప్ఫుల్లీ షాప్స్ ఓపెన్ ఉండాలనుకుంటున్నా. అంటే కొన్ని ఎట్లా అంటే 9కి, కొన్ని 9:30కి లేదా క్లోజ్ చేసేస్తారు. సో మ్యాక్సిమం తొందరగా మనం పోయి అక్కడైతే చూద్దాము. చూసిన తర్వాత హెల్మెట్ కన్ఫర్మ్ అయితే వేసుకుందాం. చలో, షాప్కి అయినాక బ్లాగింగ్ కంటిన్యూ చేస్తా. రైట్, సో కట్ చేస్తే మనకు కావాల్సిన హెల్మెట్ అయితే దొరకలే బ్రో. ఫుట్పాత్ ఎక్కువ బ్రో, మనకు కావాల్సిన హెల్మెట్ అయితే దొరకలేదు. ఇంకా మనకు మాల్లో ఒక చిన్న షాపింగ్ పని అయితే పడ్డది. సో దానికోసం మనం మాల్కి అయితే వచ్చేసినాం. ఇది పంజగుట్టలోనే నెక్స్ట్ గలేరియా మాల్. సో వీలైతే మనం ఒకసారి చూద్దాం ఇక్కడ షాపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నాకు నెక్స్ట్ మంత్ ఒక చిన్న ఈవెంట్ ఉంది, చెల్సీ బూట్స్ అట్లా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ, ఒకవేళ మనకు కావాల్సినవి దొరుకుతాయి, లేదంటే అన్నీ మూసుకొని పార్కింగ్ పైసలు కట్టేసి వెళ్ళిపోదాం. ఈ మాల్స్లల్లో ఈ పార్కింగ్ ఫీ పైన మీ ఒపీనియన్ ఏంటిదో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి నాకు. ఎందుకంటే యాక్చువల్గా మీకు కూడా తెలుసు బయట అది ఎంత కాంట్రవర్షియల్ అవుతుంది అనేది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనం వచ్చినాం ఇక్కడికి, నాకు తెలిసి 1/2 an hour వరకు ఫ్రీ ఉంటుంది. తర్వాత పెయిడ్ అనేది ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. కానీ మనకు నచ్చిన కలెక్షన్ ఇక్కడ దొరకకపోతే మరి అప్పుడు ఏంటి పరిస్థితి అనేది నాది. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేసేద్దాం. పక్కల జీటీ ఇంటర్సెప్టర్ చేస్తా అనుకుంటు కదా చెకింగ్ ఉండదు. సో
ఈ నెక్స్ట్ గలేరియా మాల్లో ఇది మరి ఏందో నాకు అర్థం కాదు, ఇది అసలు ఆనే చేయరు. ఎప్పుడు వచ్చినా ఆఫే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఈ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఆన్లో ఉంటాయి అన్నీ. ఇక్కడ పిల్లలు ఎప్పుడు చూసినా మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అవన్నీ. కార్లో బయట ఫుట్వేర్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాం. అరే ఇదే నువ్వు ఎప్పుడు బ్లాక్ వేసుకొస్తావు. ప్రజెంట్గా నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు. సో బ్లాగ్ అయితే ఇక్కడతోటి ఎండ్ చేద్దామని అనుకుంటున్నా ఫోన్లో. సో నెక్స్ట్ మోటో బ్లాగ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు తీస్తా. నేను చూసిన కొన్ని హెల్మెట్ చూసినా కానీ అది మనకు సెట్ అయ్యేటట్టు అయితే లేదు, అంటే నాకు సరిపోయే సైజ్ అయితే లేదు. సో అంతే, ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు. సో హోప్ఫుల్గా మన యాక్షన్ కెమెరాతో అయితే వీలుంటే చేస్తా వ్లాగ్, లేదంటే ఇక్కడితోటి వైండ్ అప్ చేసేస్తా. థ్యాంక్ యూ.